హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్పుకుందాం. ఇది పార్ట్ 11. ఈ బిట్స్ అన్ని కూడా ఎన్సీఆర్టీ బుక్స్లోంచి తీసి చెప్తున్నవి. అందుకే రైల్వేకి చాలా చాలా ఇంపార్టెంట్. అందులోని ముఖ్యంగా అయితే గ్రూప్ డీకి అయితే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ప్రతి బిట్లో కూడా ఆప్షన్లు వివరిస్తాను. ఆప్షన్లు వివరించినప్పుడు ప్రతి ఆప్షన్కి 2 బిట్స్ వచ్చేలా ప్లాన్ చేస్తాను. సో ఒక బిట్లో 4 బిట్లు ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ వన్, ఈ క్రింది వానిలో నిజం కానిది గుర్తించండి. నిజం కానిది ఏంటని చెప్పమంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే హృదయ స్పందనను నియంత్రించే నాడి 10వ వేగస్ నాడి. ఎస్, ఇది రైటే. హృదయ స్పందనను నియంత్రించే నాడి ఏంటంటే 10వ వేగస్ నాడమ్మ. తర్వాత ఆరోగ్యవంతమైన మానవుడిలో హృదయ స్పందనల సంఖ్య 1 నిమిషానికి, ఓకేనా? ఆరోగ్యవంతమైన మానవుడిలో హృదయ స్పందనల సంఖ్య 72, నిమిషానికి 72. అలాగే హృదయ స్పందనను కొలిచే పరికరము స్టెతస్కోప్ అమ్మ. హృదయ స్పందనను కొలిచే పరికరము స్టెతస్కోపు, ఇది కూడా రైటే. సో లాస్ట్ ఆప్షన్ చూద్దాం. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రము సైటాలజీ అని చెప్పాడు. ఇది రాంగ్. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. సైటాలజీ అనేది కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం అమ్మ. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో క్యాన్సర్ను నివారించే గుణాలున్న విటమిన్ ఏది? క్యాన్సర్ను నివారించే గుణాలున్న విటమిన్ ఏదంటే దీని ఆన్సర్ ఆప్షన్ 3, కే మరియు ఈ విటమిన్, ఓకేనా? కే మరియు ఈ విటమిన్ ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ను 90% వరకు క్యాన్సర్ సెల్స్ను నివారిస్తుంది. సి విటమిన్ దేనికంటే కొల్లాజిన్ ఫామ్ అవ్వడానికి అమ్మ. సి విటమిన్ దేనికి యూజ్ అవుతుందంటే కొల్లాజిన్ ఫామ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. B12 దేనికి ఉపయోగపడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి. B12 విటమిన్ దేనికి ఉపయోగపడుతుందంటే రక్తహీనత, ఎనీమియా రాకుండా కాపాడడానికి B12 అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్. B12 ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందంటే చికెను, గుడ్లు, పాలు, మాంసం, మీట్, ఇందులోనే ఎక్కువగా దొరకడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, మెదడులో గల కపాల నాడుల సంఖ్య. మెదడులో ఉంటుంది కదా మన మెదడు పాటలో, అందులో కపాల నాడుల సంఖ్య ఎంత అంటే 12 అమ్మ. కపాల నాడుల సంఖ్య ఎంత అంటే 12. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో బాహ్య ఫలదీకరణాన్ని జరిపే జీవులు. ఈ క్రింది వానిలో బాహ్య ఫలదీకరణాన్ని జరిపే జీవులు ఏంటంటే చేపలు, సేమ్ అలాగే ఉభయచరాలు, అలాగే వానపాము, ఓకేనా? చేపలు, ఉభయచరాలు, వానపాము ఇవన్నీ కూడా బాహ్య ఫలదీకరణ అయితే జరిపే జీవులు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్ వన్, అమ్నియోసెంటసిస్ అను పరీక్ష దేని నిర్ధారణకు ఉపయోగిస్తారు? అమ్నియోసెంటసిస్ అనే పరీక్ష దేని యొక్క నిర్ధారణకు ఉపయోగిస్తారు? దీని ఆన్సర్ లింగ నిర్ధారణ. దీని ఆన్సర్ ఏంటంటే లింగ నిర్ధారణకు ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు పుట్టబోయేది పాప లేదా బాబా అని చెప్పడానికి ఉపయోగించే పరీక్ష ఏంటంటే అమ్నియోసెంటసిస్. అలాగే గర్భ నిర్ధారణ గుర్తించడానికి చేసే పరీక్ష ఏంటంటే HCG అమ్మ. HCG, ఓకేనా? గర్భ నిర్ధారణకు పరీక్షించడానికి ఉపయోగించే పరీక్ష ఏంటంటే HCG. హెచ్ అంటే హ్యూమన్, సి అంటే కోరియోనిక్, జి అంటే గోనాడోట్రోపిన్. హ్యూమన్ కోరియానిక్ గోనాడోట్రోపిన్, HCG అంటే. దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే గర్భ నిర్ధారణకు ఉపయోగిస్తారమ్మా. గర్భ నిర్ధారణ పరీక్షకు ఉపయోగించేది ఏంటంటే HCG. నెక్స్ట్ వన్, జీర్ణ వ్యవస్థను మరియు శ్వాస వ్యవస్థలోనూ భాగమైనది. ఏమడుగుతుందంటే జీర్ణ వ్యవస్థలోనే ఉండాలి ఆ భాగం, అలాగే శ్వాస వ్యవస్థలో కూడా ఉండాలి. అదేంటంటే గ్రసనమ్మ. ఆన్సర్ ఏంటంటే గ్రసని. గ్రసన్ అనేది జీర్ణ వ్యవస్థలోనూ ఉంటుంది, అలాగే శ్వాస వ్యవస్థలోనూ కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు వాయునాళం అనేది ఓన్లీ శ్వాస వ్యవస్థలోనూ ఉంటుంది. వాయునాళం అనేది శ్వాస వ్యవస్థలోనూ మాత్రమే ఉంటుంది. గ్రసన మాత్రము జీర్ణ వ్యవస్థతో పాటు శ్వాస వ్యవస్థలో కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్,
ఇది ఇంపార్టెంట్ అమ్మా. అతిమూత్ర వ్యాధి, ఓకేనా. అతిమూత్ర వ్యాధి దేని లోపం వల్ల వస్తుందమ్మా? అతిమూత్ర వ్యాధి అనేది దేని లోపం వల్ల వస్తుందంటే వాసోప్రెషన్ లోపం వల్ల వస్తుంది. వాసోప్రెషన్ లోపం వల్ల వస్తుంది. అలాగే మధుమేహ వ్యాధి అనేది షుగర్ వ్యాధి, ఓకేనా. మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్ మిల్లిటస్. షుగర్ వ్యాధి అనేది దేని వల్ల కలుగుతుంది అడుగుతున్నాడు. ఏ హార్మోన్ లోపం వల్ల కలుగుతుందంటే ఇన్సులిన్ అమ్మ. ఇన్సులిన్ లోపం వల్ల కలిగేదే షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి లేదా డయాబెటీస్ మిల్లిటస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అతిమూత్ర వ్యాధి వాసోప్రెషన్ లోపం వల్ల కలుగుతుంది. మధుమేహ వ్యాధి అనేది ఇన్సులిన్ లోపం వల్ల జరుగుతుందమ్మా. నెక్స్ట్ వన్, మానవ శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేయు భాగము. ఇన్సులిన్, ఓకేనా. మానవ శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేయు భాగం ఏది? దీని ఆన్సర్ కాలేయం, ఓకేనా. మానవ శరీరంలోని ఇన్సులిన్ను ఉత్పత్తి చేయు భాగం ఏది? ఓకేనా. మానవ శరీరంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేయు భాగం ఏంటంటే దీని ఆన్సర్ క్లోమం, ఓకేనా. దీని ఆన్సర్ అనేది క్లోమం. క్లోమంలోనే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేయబడుతుంది. ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే మధుమేహ వ్యాధి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టుట ఆలస్యం అవుతుంది? రక్తం అనేది గడ్డకట్టుట ఆలస్యం అయ్యేది విటమిన్ ఏంటంటే కే విటమిన్. ఇది అందరికీ తెలుసు. కే విటమిన్ లోపం వల్ల గాయాల మాండంలో కానీ రక్తం గడ్డకట్టడం కానీ నెమ్మదిస్తుంది లేదా ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ వన్, రైబోసోమ్లు, ఓకేనా. రైబోసోమ్లు అనేది దేని తయారీకి ఉపయోగపడతాయని అడిగాడు. రైబోసోమ్లు అనేవి దేని తయారీకి ఉపయోగపడతాయి అంటే దీని ఆన్సర్ వచ్చి ప్రోటీన్లు, ఓకేనా. ప్రోటీన్లు తయారవడానికి ముఖ్య పాత్ర వహించేది ఏంటంటే రైబోసోమ్లు. అందుకే రైబోసోములను ప్రోటీన్ల ఫ్యాక్టరీ అని పిలుస్తారు.